పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కేటీఆర్ సేనాదళం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేనాదళం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్తో పాటు వారు అంతా కూడా మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ నోటీసులు ఇవ్వడం, అలాగే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చినటువంటి మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాకుండా నిత్యం ప్రజల నోట్లో నానేటువంటి గొప్ప నాయకులను ఇలా వేధించడం దారుణం అంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా ఏదైతే కావాలని కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారో అవన్నీ కేసులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పైన పెట్టినటువంటి కేసులను వాపసు చేసుకొని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ రూల్స్ పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోదావరిఖని ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. గోదావరిఖనిలో ఉన్నటువంటి రెయిన్బో స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పించారు. అంతేకాకుండా విద్యార్థులకు హెల్మెట్ పెట్టి మరి కూడా ఒకరోజు మున్సిపల్ టీ జంక్షన్ వద్ద కూడా విధులు నిర్వర్తించడం, ట్రాఫిక్ సిబ్బంది ఏ విధంగా నిర్వర్తిస్తారు, అలాగే ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా పాటించాలంటూ కూడా విద్యార్థులకు నేరుగా రోడ్డు పైన కూడా అక్కడ ఉన్నటువంటి జంక్షన్ వద్ద వివరించడం జరిగింది. ఈ యొక్క వినూత్న కార్యక్రమంతో విద్యార్థులు చాలా అవగాహనతోటి పూర్తిస్థాయిలో కూడా ట్రాఫిక్ నియమాలు నేర్చుకున్నట్టుగా కూడా విద్యార్థులు వెల్లడించారు. అంతేకాకుండా విద్యార్థులు హెల్మెట్ ధరించి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలంటూ కూడా వివరిస్తూ కూడా వాహనదారులకు పుష్పాలు కూడా అందించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖనిలో బస్టాండ్ నుండి కరీంనగర్ వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ బస్సులో కండక్టర్ రాకుండానే బస్సును ప్రయాణికులతో పాటుగా కూడా కొంత దూరం తీసుకెళ్లడం జరిగింది. ఈ యొక్క సంఘటన ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే కాస్త దూరం వెళ్ళిన తర్వాత ప్రయాణికులు కండక్టర్ లేరనే విషయాన్ని గమనించి డ్రైవర్కు సూచించడంతో డ్రైవర్ మళ్ళీ బస్సును తిప్పుకొని బస్టాండ్ తీసుకొచ్చినటువంటి ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. అయితే గోదావరిఖని నుండి కరీంనగర్ వెళ్తున్నటువంటి డ్రైవర్ నిర్లక్ష్యంగా వివరించిన పట్ల కూడా ప్రయాణికులు అలాగే స్థానికులు కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. సంబంధిత ఆర్టీసీ అధికారులు డ్రైవర్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది.